చెప్పానా, మాట్లాడు. హలో బావా. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. భూమి, నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను బావా. నేను వస్తున్నాను. ఏమైంది బావా? ఏమైనా మాట్లాడాలా? నేను వచ్చాక చెప్తాను. అలాగే బావా. మావయ్య, బావ వచ్చేస్తున్నాడు. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానన్నాడు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? భూమి, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అమ్మా. నీ సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు మీరిద్దరూ ఖచ్చితంగా ఒకటైపోతారు. మావయ్య, బావ వచ్చేలోపు నేను రెడీ అయ్యానా? వెళ్ళి రెడీ అయ్యరా. అలాగే. ఏమిటమ్మాయి అలా అడ్డం పెట్టేశావు? పొరపాటున కారు గుద్దేస్తుంటే మన ప్రాణాలు ఈ పాటికి గాల్లో కలిసిపోయి ఉండేవి. నీ ప్రాణాలకేం ఢోకాలేదు, నువ్వు ఊరికే ఉండు. అగ్నిగోళంలా భగభగమంటున్నాడు. ముట్టుకుంటేనే మాడిపోయేలా ఉన్నావు. ఇప్పుడు అతనితో పెట్టుకోవడం అవసరమా అమ్మాయి? సర్లే, నాకెందుకు. చచ్చిపోతాం అనుకుంటున్నావా? ఏంటి గగన్, చాలా హుషారుగా వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి? నన్ను భూమిని వేరు చేయడానికి నువ్వు శివ బిందులని మాయ చేసి నా చెల్లికి అన్యాయం చేసి వాళ్ళ పెళ్లి చేసిన విషయం నాకు తెలిసిపోయింది. నేను దేవతలు ఆరాధించిన భూమిని నా చేతులతో నేనే బయటికి గెంటేసేలా చేసావు కదా. కానీ ఇప్పుడు నీ డ్రామా అంతా బయట పడిపోయిందా పూర్వ? ఓ, మీరా అంతా చెప్పేసిందన్నమాట. నిజమే ఎప్పటికీ గెలుస్తుంది. ఇప్పుడు గెలిచిందా పూర్వ? నా భూమిని కలవడానికి వెళ్తున్నాను. కార్తీక్, నువ్వెప్పుడు తన దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది భూమి, నేను ఇప్పుడే నిజం తెలుసుకున్నాను, నాకు నువ్వు కావాలి అని చెప్తే తను కూడా నిన్ను క్షమించేసి నువ్వు చేసిన అవమానాలన్నింటినీ మర్చిపోయి నీతో వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అలా ఎలా వెళ్తుందమ్మాయి? ఇంకెప్పుడు గగన్ మోహన్ చూడను, ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను అని అల్లుడు గారికి ఒట్టేసింది కదా. విన్నావుగా? నువ్వెంత చెప్పినా తను ఖచ్చితంగా నా కోసం వస్తుంది. తనకి నేనంటే ప్రాణం. నీకింకా తెలీదా? నిన్ను కలవను, నీ మొక్క ఇంక చూడ్ను అంటేనే భూమిని ఆ ఇంట్లో మా బావ ఉండిచ్చాడు. ఆ మాటకి కట్టుబడే ఉంది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మొన్న ఒక్కసారి భూమి నిన్ను కలిసింది అని తెలిస్తేనే పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టుకుని చచ్చిపోవడానికి రెడీ అయ్యాడు మా బావ. నువ్వు ఆ గగన్ని కలవాలంటే నా శవాన్ని దాటి వెళ్ళు అని చెప్పాడు. అంత భయం మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆ మనసు నీ వైపుకి టర్న్ అవుతుందని అనుకోకు బాబూ. నాకు నువ్వు కావాలి, నాతో వచ్చే భూమి అని నువ్వన్నా, నిజంగా తనకి నీ మీద అంత ప్రేమ ఉన్నా సరే అటు తండ్రిని వదులుకోలేక, ఆయన గీసిన గీతని, ఆయనకిచ్చిన మాటని దాటలేక, నీ చెయ్యి పట్టుకుని నీతో రాలేక, ఇద్దరి మధ్య
ఇద్దరి మధ్య అది నలిగిపోతుంది. ఇంత చెప్పా కూడా నాకు భూమే కావాలని సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నువ్వు భూమి చుట్టూ తిరుగుతున్నావు అనుకో, అక్కడ తమరి చెల్లి పెళ్ళడ్డం వస్తుంది. హ, ఆ, పాపం ఇప్పటికే ఒకసారి పేట్ల మీద పెళ్లి ఆగిపోయి నీ చెల్లి సగం చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముహూర్తాల దగ్గర కూడా ఇబ్బంది వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఛ, ఏం పిని ఈసారి పూరి చచ్చిపోదు? అర్థం అవుతోందా? నువ్వు భూమి కోసం వెళ్ళడం వల్ల అక్కడ నీ భూమి నీకు దక్కదు, ఇక్కడ నీ చెల్లి నీకు దక్కదు. అరే అబ్బాయిని భలే ఎరకట్టంలో పడేసావు కదమ్మాయ్. నువ్వింత చెప్పాక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉంటాడా? తెలివైన కుర్రోడే కదా, అర్థం చేసుకుంటాడులే అమ్మాయి. నువ్వు చాలా తెలివైన వాడివి అని నా నమ్మకం. చూడు గగన్, వెళ్ళి ఆ తారని పెళ్లి చేసుకుని కనీసం నీ చెల్లెల జీవితాన్నైనా చక్కబెట్టుకో. చాయిస్ ఈజ్ యోర్స్. టేక్ యువర్ ఓన్ టైం, టేక్ యువర్ ఓన్ డెసిషన్. వస్తాం బాబు. నాన్న, భూమి ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాన్న. శారీ ఎలా ఉంది? మహాలక్ష్మిలో ఉన్నావమ్మా. చెర్రీ, మీ అన్నయ్య ఇంకా రాలేదా? భూమి వస్తుండడమ్మా, ఇప్పుడేగా ఫోన్ చేసింది, దారిలో ఉండుంటాడు. ఇంకొక 5 నిమిషాలు లేట్ అయ్యేలా ఉంటే భూమియే వెళ్ళి గేట్ దగ్గర వెయిట్ చేసేలా ఉంది. అయ్యో, ఒకసారి నా పెళ్ళాం ఎలా ఉందో చూసొస్తాను. యారా, మీ ఆవిడ ఇంకా నిద్ర లేవలేదా? రాత్రి ఫుల్గా తాగేసింది కదా, ఇంకా మత్తు దిగలేదేమో.